మీరు ఎప్పుడైనా ఒక ఏనుగు కన్నీరు కార్చడం చూశారా? 5 దశాబ్దాల పాటు అంటే 50 సంవత్సరాలు మానవ క్రూరత్వానికి బలై నరకయాతన అనుభవించిన ఏనుగు ఒక రోజు కన్నీరు కార్చడం అక్కడున్న అందరినీ భావోద్వేగాన్ని గురిచేసింది. రాజు అనే ఏనుగు జీవితంలో జరిగిన అసహనకర పరిస్థితులను, మనిషి క్రూరత్వం ఎలా ఒక మూగ ప్రాణిని ఏడిపించిందో ఈ వీడియో చూసి తెలుసుకోండి. జంతు ప్రేమికులైన మీకు ఏ జంతువు ఇష్టమో కామెంట్ చేసి తెలియచేయండి. వాటి గురించి మంచి వివరాలతో కూడిన వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాము. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ మధు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళితే, రాజు ఎక్కడ జన్మించాడో ఎవరికీ తెలియదు. కానీ దాని జీవితంలోని మొదటి అధ్యాయం దారుణమైనది. పుట్టగానే దాని తల్లి నుండి దూరం చేసి దొంగిలించారు. ఆ క్షణం నుండి రాజు జీవితం ఒక దుఃఖ పరంపరగా మారింది. ఒక యజమాని నుండి మరొక యజమానికి అమ్మబడుతూ రాజు ఎప్పుడూ ఒకే చోట నిలవలేకపోయాడు. రాజు 27 మంది యజమానుల దగ్గరికి మారాడు. ప్రతి కొత్త యజమానితో దాని బాధలు మరింత పెరిగాయి. చివరికి రాజు ఉత్తరప్రదేశ్లోని ఒక వ్యక్తి వశం అయ్యింది. ఈ యజమాని మత్తు పదార్థాలకు బానిస. అతనికి రాజు కేవలం డబ్బు సంపాదించే సాధనం మాత్రమే. ప్రతిరోజు రాజును జనసమూహాలలోకి తీసుకెళ్లి ప్రజలకు వినోదం కల్పించేవాడు. రాజు విన్యాసాలు చూసి జనం ఆనందించేవారు. రాజుతో ఫోటోలు తీసుకుని డబ్బులు ఇచ్చేవారు. ఆ వచ్చిన డబ్బులతో అతను తాగితందనాలు ఆడేవాడు. రాజుని మాత్రం పట్టించుకునేవాడు కాదు. అతడు ఎంత కర్కోటకుడు అంటే, విన్యాసాలు చూపించడానికి, రాజుని కంట్రోల్ చేయడానికి షార్ప్ గా ఉన్న పెద్ద శూలంతో మెడమీద గుచ్చేవాడు. పాపం రాజు బాధతో విలవిలాడుతూ కదులుతూ ఉంటే అదే విన్యాసాలు అనుకుని పిల్లలు సంబరపడేవారు. అతను రాజును దారుణమైన ఇనుప సంకెళ్లతో కట్టేసి ఇంటి వెనుక ఆవరణలో ఒంటరిగా వదిలేసేవాడు. ఎప్పుడైనా మైకం మత్తులో రాజుని కట్టడం మానేస్తే అది ఆకలి తట్టుకోలేక రోడ్డు మీదకు వెళ్లి దొరికిన చెత్త తినేది పాపం. ఒక్కోసారి ఏమీ దొరకకపోతే ప్లాస్టిక్ కవర్లు తిని కడుపు నింపుకున్న సందర్భాలు ఉన్నాయి. అలా వెళ్లినప్పుడు యజమాని వెతికి పట్టుకుని వచ్చి రాజును నిర్దాక్షిణ్యంగా కొట్టేవాడు. రాజు కాళ్లకి వేసినవి ముళ్ల సంకెళ్లు. ఆ సంకెళ్ల వలన రాజు కాళ్లపై పెద్ద గాయాలు ఏర్పడ్డాయి. బరిసెలతో గుచ్చడం, ఇష్టం వచ్చినట్టు కొట్టడం వలన రాజుకు ఒళ్లంతా గాయాలు. సరైన తిండి లేక అప్పుడప్పుడు చెత్త తినడం వల్ల రాజు ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. మనకి తెలిసింది ఏనుగు అంటే పెద్ద జంతువు, బాగా బలమైనది. కాని రాజు బక్కచిక్కి నిలబడలేని స్థితిలోకి వచ్చాడు. శరీరం అస్థిపంజరం లాగా అయ్యింది. 2013 సంవత్సరంలో ఒక వన్యప్రాణి సంరక్షణ సంస్థకు రాజు గురించి తెలిసింది. వాళ్ళు రాజు దయనీయ పరిస్థితిని చూసి కన్నీరు పెట్టుకున్నారు. రాజును రక్షించడానికి న్యాయస్థానంలో అప్పీలు చేశారు. 1 సంవత్సరం తర్వాత 2014 సంవత్సరంలో చివరకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. వైల్డ్ లైఫ్ SOS నుండి కార్తిక్ సత్యనారాయణ నేతృత్వంలోని బృందం జూలై 4వ తేదీ 2014 రాజును రక్షించే కార్యక్రమాన్ని చేపట్టింది. అర్ధరాత్రి సమయంలో రాజుని కట్టేసిన ప్రాంతానికి బృందం చేరుకుంది. రాజుని ఆ బంధనాల నుండి విముక్తి చేశారు. రాజు కాళ్లకి ఉన్న స్పైక్లు మరియు గొలుసులను కత్తిరిస్తుంటే రాజు కళ్ల నుండి కన్నీరు. మొదట నొప్పి కలుగుతుందేమో, అందుకే కన్నీరు కారుస్తుంది అనుకున్నారు. రాజును ఆ దీర్ఘకాలిక వేదనా భరిత బంధనం నుండి విముక్తి చేశాక రాజు స్వేచ్ఛను పొందిన తర్వాత దాని కళ్ల నుండి ధాటిగా కన్నీరు రావడం చూసి అక్కడున్న ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనయ్యారు. రాజుని అక్కడ నుండి మథురలోని ఎలిఫెంట్ కన్సర్వేషన్ అండ్ కేర్ సెంటర్ కి తరలించారు. రాజుకి డాక్టర్లు చికిత్స చేశారు. కాలులో ముళ్ళు ఉంటే తీసేశారట. మోకాలు ఇన్ఫెక్షన్ వల్ల వాపుతో పాటు నొప్పితో నడవలేకపోయేది. మోకాలిపై అల్ట్రాసౌండ్ చేసి వాపు నొప్పి తగ్గించారు. వంటి మీద గాయాలన్నింటికీ సరైన చికిత్స చేయడం మొదలు పెట్టారు. అలా సంవత్సరం పాటు చికిత్స చేశాక రాజు కొద్దిగా బరువు పెరిగి శక్తిని కూడా గట్టుకున్నాడు. ప్రతి సంవత్సరం రాజు స్వేచ్ఛ పొందిన రోజున వేడుకలు చేస్తుంటారు. ఈ సంవత్సరం రాజు 10 years of freedom వేడుకలు ఘనంగా జరిపారు.
రాజు ఇప్పుడు వైల్డ్ లైఫ్ SOS ఎలిఫెంట్ కన్సర్వేషన్ అండ్ కేర్ సెంటర్లో ఆనందమైన జీవితం గడుపుతుంది.